మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి కొన్ని మాటలు నేర్చుకునే భాగ్యం ఇస్తున్నారు, మీకు వందనాలు. ఇది కేవలం మీ కృపను బట్టి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. వింటున్న వాక్యాన్ని మా జీవితాల్లో పరిపూర్ణంగా నెరవేర్చి బలపరచమని, ఎంతమంది అయితే ఈ వాక్యం వింటూ ఉన్నారో వారందరికీ మీ నూతన ఆశీర్వాదాలు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 35వ కీర్తన 4వ చరణాన్ని నిన్న మనం ధ్యానం చేసాం. ఈరోజు 5, 6 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. కీర్తనలో 35, 5, 6 చరణాలు. యెహోవా దూత వారిని పారదోలునుగాక, వారు గాలికి కొట్టుకొని పోవు పుట్టువలే ఉందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. యెహోవా దూత అని ఇక్కడ 5, 6 చరణాల్లో కూడా రాయబడ్డ మనం చూస్తున్నాం. యెహోవా దూత వారిని పారదోలునుగాక, యెహోవా దూత వారిని తరుమునుగాక. వాళ్ళు గాలి కొట్టుకొని పోయే పుట్టులాగా ఉంటారు, వారి త్రోవ చీకటి జారుడుగా ఉంటుంది అని. యెహోవా దూత అనేటువంటి మాట పాత నిబంధనలో చాలా చోట్ల చాలాసార్లు కొత్త నిబంధనలో రాబోతున్నటువంటి మెస్సియాగా రాబోతున్న క్రీస్తుకు సాదృశ్యంగా మనకు కనిపించిన విషయం మనం చూడొచ్చండి. అంటే యేసుక్రీస్తు వారు పాత నిబంధన కాలంలో, అంటే ఈ భూమి మీదకి ఆయన మనుష్య కుమారుడిగా రాకముందు తండ్రి దగ్గర ఉన్నారు. తండ్రి దగ్గర ఉండి ఆయన తన ప్రత్యక్షతని కొన్ని సందర్భాల్లో యెహోవా దూతగా ఆయన ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని మనం పాత నిబంధనలో చూడొచ్చండి. ముఖ్యంగా ఆదికాండం 16:10లో హాగరు యొక్క విషయంలో హాగర్ని హెచ్చరించి హాగరుకి ధైర్యం ఇచ్చి వాగ్దానం ఇచ్చి వెనక్కి పంపిన సంఘటనలో యెహోవా దూతే అని మనం చూస్తాం. దూతకి ఆశీర్వదించే అధికారం ఉండదు, కానీ అక్కడ యెహోవా దూత నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను అని మాట్లాడతాడు. ఆయన దేవుడు అక్కడ మనిషిగా కనపడడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అంటే దూతగా కనపడడం చూస్తున్నాం. ప్రత్యక్షత అనేది శరీరాకారంతో ప్రత్యక్షత అనేది క్రీస్తు వారు మాత్రమే. అలాగే అదే ఆదికాండం 22:11లో అబ్రహాముని ఇస్సాకును బలిచ్చే క్రమంలో ఆపి మాట్లాడిన సంఘటన మనం చూస్తాం. 22:11లో మాట మనం చూస్తాం, అబ్రహమా అబ్రహమా ఆగు అని. యెహోవా దూత, నా మాట విన్నావు, నాకు విధేయుడయ్యావు అంటాడు. దూత ఎక్కడ కూడా మాట్లాడడం, దేవుని సమాచారం తీసుకొస్తారే తప్ప వాళ్ళ ఓన్గా ఏ నిర్ణయం తీసుకోరు. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్న సందర్భాలన్నిటిలో కూడా యెహోవా దూత అని చెప్పుతున్న సందర్భాలన్నీ కూడా ఆయనకైన ఓనుగా, ఆయనకైన స్వతంత్రుడుగా, సర్వశక్తిమంతుడిగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నవే ఉంటాయి సందర్భాలు. కాబట్టి ఆయన దేవుడు. రెండవది, అలా కనిపించే యెహోవా దూత ఎవరు అంటే ప్రభువైన క్రీస్తు వారే. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 2వ వచనంలో పొద కాలిపోతుంది కానీ, అంటే మంట కనిపిస్తుంది కానీ పొద కంప్లీట్గా మండట్లేదు. మండటం అంటే అది కాలిపోతలా, పొదలాగానే ఉంటుంది, దాని నుంచి మంట కనిపిస్తుంది. ఆ మధ్యలో నుండి యెహోవా దూత మాట్లాడతారు మోషేతో, నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధము, నీ చెప్పులు తీసేయి, నీ దేవుడిని యెహోవా అన్నట్టు మాట్లాడతాడు ఆయన. అలాగే సంఖ్యాకాండం 22:22లో చూస్తే బిలాము గాడిదనికి వెళుతున్నప్పుడు గాడిదకు అడ్డుగా నిలిచి బిలాముతో గాడిదతో మాట్లాడిచ్చిన సంఘటన కూడా
మనం యెహోవా దూత అని చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 6:11లో గిద్యోనును పిలిచిన దూత యెహోవా దూతే అనగా ప్రభువైన క్రీస్తు వారే. అదే న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయం 13-15 వరకు చూస్తే సంసోను యొక్క తల్లిదండ్రులు మానోహతో మాట్లాడిన దూత యెహోవా దూత. ఎలాంటి వాడు పుడతాడు, ఏం చేస్తాడు, ఎలా నివసిస్తాడు అని. కాబట్టి అలాంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉండొచ్చు. అలాగే రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనంలో అక్కడ యుద్ధములో యెహోవా దూత 1,85,000 మందిని హతం చేసినట్లుగా మనం చూస్తాం. అంటే ఈ సంఘటనలో యెహోవా దూతకున్న శక్తి మనకు అర్థమవుతూ ఉంది. ఒక్క దూత 1,85,000 మందిని చంపడం అంటే ఆయన శక్తి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అంత శక్తి కలిగినటువంటి ఆయన దేవుడు గనుక ఆయన సర్వశక్తిమంతుడు. యెహోవా దూతగా కనిపిస్తున్నాడేమో కానీ ఆయన మహా గొప్ప శక్తిమంతుడు. ఆ యెహోవా దూత ఇక్కడ మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తున్నామండి. 35వ కీర్తన 5-6 చరణాల్లో యెహోవా దూత వారిని పారదోలును గాక. ఎవరిని అని అంటే ఎవరైతే కీడు చేయాలని ఆలోచిస్తున్నారో, ఎవరైతే దేవుని పిల్లల యొక్క ప్రాణాలు తీయాలని కానీ, వాళ్ళని అవమానపరచాలని కానీ చూస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా యెహోవా దూత నిలబడుతున్నారు. అంటే దేవుని మీద ఆనుకున్న వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుని మీద ఆధారపడిన వాళ్ళని, దేవునికి విధేయత చూపిన వాళ్ళని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడం. ఒకవేళ వాళ్ళకి ఎవరైనా శత్రువులుగా తయారైతే యెహోవా దూత వీరి పక్షాన ఉంటాడు. దేవుని పిల్లల పక్షాన ఉండి దేవుని పిల్లలకు శత్రువులైన వారిని తరుముతాడంట. 5వ చరణం చూద్దాం. 35:5 యెహోవా దూత వారిని పారదోలునుగాక. వాళ్ళు ఎలా ఉంటారు అంటే గాలేస్తే గాలి కొట్టుకుని పోయేటువంటి పొట్టులా ఉంటారు అని. అంటే భక్తిహీనులు, దుర్మార్గులు గాలి కొట్టుకుని పోయి పొట్టులా ఉంటారని చెప్పి అంటున్నాడు. యెహోవా దూత వారిని పారదోలుతని చెప్తున్నాడు. అలాగే 6వ చరణం యెహోవా దూత వారిని తరుమునుగాక. వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక. ఆయన సర్వశక్తిమంతుడు కనుక ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా మన సమస్యలో ఆయన మనతో పాటు నిలబడి అవతల వాళ్ళని ఎవరైతే మన మీదకి ఇబ్బందికరంగా వస్తూ ఉన్నారో వాళ్ళని పారదోలడానికి ఆయన మనతో పాటు నిలబడి ఉంటారు. వాళ్ళని తరుముతాడు ఆయన యెహోవా దూతగా. వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. వారి త్రోవ చీకటి అయి. ఇక్కడ త్రోవ అనేటువంటి పదాన్ని మనం చూస్తే ఆధ్యాత్మిక విధానంలో చూస్తే త్రోవ అనేది జీవితానికి సంబంధించింది. జీవన విధానంలో వారి జీవితం చీకటవుతుంది. దేవుడు లేని వారి జీవితాలు, దేవుడి మీద ఆనుకోని వారి జీవితాలు చీకటమయమే. ఎందుకంటే దేవుడు వెలుగు. ఆయన ఉన్న చోట వెలుగు. ఆయన ఎవరి జీవితాలు అయితే ఉంటారో వారి జీవితాలు కూడా వెలిగించబడతాయి. వారు వెలుగై ఉంటారు. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో కూడా అదే చెప్తాడు ఆయన. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటాడు ఆయన. ఆయన వెలుగు యోహాను సువార్త 8:12 ప్రకారం మనల్ని కూడా ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు కూడా వెలుగై ఉంటారు అంటున్నాడు. కాబట్టి ఆ క్రీస్తు లేని వారి జీవితాలు చీకటి అయి జారుడుగా, అంటే ఎప్పుడు జారిపోతారో, ఎప్పుడు వాళ్ళ జీవితాలు మార్చబడతాయో తెలియదు కానీ వారి జీవితం అర్ధాంతరంగా ముగించబడుతుంది. కాబట్టి ఆయన మీద ఆనుకుందాం, ఆయన మీద ఆధారపడదాం. యెహోవా దూతగా ఆయన మనకు నిరంతరం సహాయం చేయడానికి మన చుట్టూ ఉంటాడు ఆయన. అలాంటి యెహోవా దూతగా ఉన్న ప్రభువైన క్రీస్తు వారిని మనం వెంబడిద్దాం, ఆయన మీద ఆనుకుందాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయనకు విధేయత చూపుదాం. అలాంటి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.